హాయ్ అండి. రోహిణి మెగా చీఫ్ అయిన తర్వాత ఎవరు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి లైవ్లో చూపించింది నేను చెప్తున్నాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్న వీడియో కొంతమందికి రీచ్ అయితే బాగుంటుంది కదా, అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రోహిణి మెగా చీఫ్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరంటే మెగా చీఫ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ హౌస్మేట్స్ అందరూ చాలా చాలా హ్యాపీగా ఉంటారు, ఒక్క నబీల్ తప్ప. నబీల్ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా వాళ్ళ దగ్గర కూర్చొని తనంతట తనే మెగా చీఫ్ అవ్వలేదన్న ఫీలింగ్తో కూర్చుంటాడు. ఎవరితో మాట్లాడు, అవినాష్ వచ్చి మాట్లాడదామని ట్రై చేసిన నబీల్ అనేది దానికి రెస్పాన్స్ అయితే ఇవ్వడమాట. చాలా అందరికీ దూరంగా ఒక మూలన అలా కూర్చుంటూ ఉంటాడు. పృథ్వీ కన్నా ఎక్కువ బాధపడిపోతున్నాడు నబీల్. యాక్చువల్ ఏంటంటే నబీలు ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు గెలిచిపోతూ ఉంటారు కదా, తను చెప్తూ ఉంటాడు, చూడు ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కి ఇచ్చాడు, చూడు నా వలన తను ఎవిక్షన్ షీల్డ్ వలన తను ఎలిమినేట్ అవ్వకుండా ఉండిపోయాడు అని చెప్పేసి చెప్పుకోవడం. తర్వాత తనకి కిందసారి ఎవరికైనా నేను సహాయం చేస్తానని చెప్పుకోవడం తనకి ఎక్కువ ఇది. అందుకని ఏంటంటే పృథ్వీకి తను సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళు గెలవాలి కదా. పృథ్వీకి నేను సపోర్ట్ చేస్తాను కానీ ఓడిపోయాడు అన్న ఫీలింగ్ తనలో ఉన్నట్టున్నది. తర్వాత రోహిణి అంటే తనకి నచ్చదని కూడా అనిపిస్తుంది. అందుకని చెప్పి కూడా నచ్చకపోవడం అంటే ఎప్పుడు ఇద్దరికి గొడవలు అవడం ఏమీ లేదు, కానీ తను పృథ్వీని చేద్దామనుకున్నాడు కానీ రోహిణి అయింది, అది తను తీసుకోలేకపోతున్నాడు. అందుకని నబీల్ అయితే చాలా ముభావంగా ఒక మూల కూర్చున్నాడు. చాలా ఫీల్ అయిపోతున్నాడు, పృథ్వీ కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది లైవ్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరేనో. మరి నబీల్ ఈ విధంగా ఫీల్ అవ్వడం కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్ కాకపోతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, లైక్ చేస్తారా? లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. తర్వాత ఏమవుతుందంటే నబీల్ అలా అవినాష్ వచ్చినా మాట్లాడి ఎవరు వచ్చినా మాట్లాడలేదు, చాలా ముభావంగా పక్కన కూర్చుంటూ ఉంటాడు. తర్వాత ఏంటంటే రోహిణి ఏంటంటుందంటే నబీల్ గురించి ప్రతి వాళ్ళతో తను చెప్తూనే ఉంటుంది, నేను అక్కడ నించున్నాను కదరా, నించుంటే ఏం చేస్తుందంటే నబీల్ నా దాంట్లో మట్టి వేయడానికి వచ్చాడు, మట్టి వేయడం తప్పు కాదు, మట్టి వేస్తే మంచిదే, చాలా తన అభిప్రాయంతో నాకు వేయాలనుకున్నాడు, అందుకని వచ్చి వేస్తున్నాడు. కానీ వేసింది ఏంటంటే ఇలాగ వేసాడు, చాలా విదిలించినట్టుగా, ఆ విధంగా వేస్తే బ్యాలెన్స్ తప్పుతుంది కదా అని చెప్పి నిజంగానే మనం కూడా చూసాము. ఎపిసోడ్లో చూపించాడు, లైవ్లో కూడా చూపించాడు. ఏంటంటే అందరూ ఇలా నార్మల్గా పోస్తున్నారు, కానీ నబీల్ అయితే ఇలా పోసి కొంచెం ఇలా వేస్తున్నాడు. ఎందుకంటే ఆ విధంగా వేస్తే బ్యాలెన్స్ కొంచెం తప్పి ఆ కొండ పడిపోతుందని చెప్పేసి. అసలు టాస్క్ ఏంటి, బ్యాలెన్స్ చేయాల్సింది వీళ్ళు, బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ని తప్పించమని చెప్పలేదు మిగతా హౌస్మేట్స్కి, ఇసుక పోయండి మాత్రమే, మీరు పోసిన ఇసుకని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ కొండని, అంతే. బ్యాలెన్స్ చేసుకోవాలని వీళ్ళు, కానీ నబీల్ వచ్చి దాన్ని బ్యాలెన్స్ తప్పించడం తప్పుగాతోనే చేస్తాడనమాట. అంటే ఏ విధంగా వేస్తే కొండ బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోతుందని చెప్పేసి అనుకున్నాడు, కానీ అవ్వలేదు. నబీల్ అనుకున్నది అవ్వలేదు అన్నమాట. అంటే చాలా మరి ఎందుకునో రోహిణి అవ్వకూడదని చాలా దృఢ విశ్వాసంతో అవ్వకూడదని చెప్పి చాలా గట్టిగా అనుకున్నాడు, కానీ తన గట్టితనం కన్నా రోహిణి బలంగా అనుకున్నదే జరిగింది. ఆ విధంగానైతే ప్రతి వాళ్ళకి చెప్తుంది. నిఖిల్తో కూర్చున్నప్పుడు కూడా నిఖిల్తో కూడా అంటుంది, ప్రతి వాళ్ళతో అంటుంది రోహిణి, ఏంటి అలాగా తనకి నా మీద ఎందుకు అంత ఇది నాకు అర్థం కాలేదు. ఓకే, మట్టి వేయడం కరెక్టే, కానీ తర్వాత అంత విదిలించి వేసి అది బ్యాలెన్స్ తప్పాలని కోరుకోవడం మాత్రం తప్పని నాకు అనిపించింది, చాలా ఫీల్ అయ్యాను నబీల్ ఆ విధంగా చేయడం వల్ల అని చెప్పేసి రోహిణి చెప్తుంది లైవ్లో. తర్వాత అవినాష్ వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత రోహిణి ఏమంటుందంటే, నాకు గౌతమ్ కూడా చాలా సపోర్ట్ చేస్తాడరా. యాక్చువల్ ఏంటంటే గౌతమ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే గౌతమ్ దూరంగానే ఉంటూ ఉంటాడు. యాక్చువల్లీ అవినాష్ టేస్ట్ తేజ మీరిద్దరైతే నాకు క్లోజ్గా ఉంటారు, కొంచెం బాగానే ఉంటుంది, కానీ గౌతమ్ ఎప్పుడు అంతగా లేదు. కానీ నేను ఆడుతున్నప్పుడు బ్యాలెన్స్ నాకు ఎంత తప్పినా తను చాలా సపోర్ట్ చేశాడు. రోహిణి నువ్వు వాడవు, నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండు, నువ్వు జీరో అన్న వాళ్ళని నువ్వు జీరో కాదు హీరో అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు సరిగ్గా ఉండని చెప్పి చాలా మోటివేట్ చేశాడు. నిజంగా నేను ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పుతున్నానన్న టైంకి తను చాలా సపోర్ట్ చేశాడు. నిజంగా నేనైతే గౌతమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలాగా. తను చాలా సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేయడం వల్ల కూడా నేను బ్యాలెన్స్ అనేది కాసుకున్నాను అని చెప్పేసి అని అంటుందన్నమాట. ఆ టైంలో గౌతమ్ అయితే చాలా సపోర్ట్ చేస్తాడు. అందుకనే ఏంటంటే తన సపోర్ట్కి ఫలితం వచ్చిందనో మనేమో, కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు గౌతమ్. అందుకనే భుజం మీద వేసుకొని కూడా బాగా తిప్పడం అది జరగడం అయితే జరిగింది. రోహిణి కూడా కరెక్ట్గానే చెప్తుంది, మీరిద్దరూ నాకు క్లోజ్రా, గౌతమ్ అంత క్లోజ్ కాదైనా సరే చేశాడంటే చాలా అప్రిసియేషన్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్తుందన్నమాట. తర్వాత ప్రేరణ అన్నమాట చాలా ఇదిగా ఉంటుంది. ప్రేరణ ఏమంటుందంటే, నాకు అంతవరకు గిల్టీ ఫీలింగ్ ఉండేది తిను మెగా చీఫ్ అవ్వదేమో అని చెప్పేసి, ఎందుకంటే తను నాకు మెగా చీఫ్
చేయడానికి ఆ సూట్ కేసు ఇవ్వడం వల్ల నేను అదంతా చేసి మెగా చీఫ్ అనేది అయ్యాను. తర్వాత నేను సరిగ్గా చేయలేకపోయాను ఎవిక్షన్ షీల్డ్ సమయంలో కూడానే. కానీ ఈసారి నాకంట సరైన విధానంలో మెగా చీఫ్ అయింది రోహిణి మాత్రం. ఎందుకంటే నాకేంటంటే ఒకళ్ళ సపోర్ట్ నన్ను ఎంచుకోవడం వల్ల నేను అయ్యాను. కానీ రోహిణి ఏంటంటే తనంతట తాను గేమ్స్ టాస్క్లు అవి ఆడి గెలిచి అయ్యింది. తనది అసలైనది గెలుపు అంటే చెప్పి బాగా మెచ్చుకుంటుంది. తర్వాత రోహిణితో కూడా అంటుంది, అంటే తను మెగా చీఫ్ అయినప్పుడు నేను ఎటువంటి తప్పులు చేసినా నువ్వు వచ్చి నాకు గైడెన్స్ ఇచ్చేదానివి, నువ్వు ఈసారి బెస్ట్ మెగా చీఫ్ కింద చేసుకో అని చెప్పేసి ప్రేరణ అంటుంది. ప్రేరణ అన్న మాటలు ఇప్పటికైనా అది కొంచెం రియలైజ్ అయ్యి కరెక్ట్గా మాట్లాడిందా అని అనిపించింది నాకైతే మాత్రం. తర్వాత ఏంటంటే ఈ విధంగా అయితే ప్రేరణ అయితే మాట్లాడుతుంది. అయితే ప్రేరణ కూడా రోహిణి చెప్తుంది, నబీల్ ఆ విధంగా వేశాడు, నాకు చాలా ఇదిగా అనిపించింది. అంటే ప్రేరణ అంటుంది, అవును తెలుసు, నేను కూడా చూశాను అది, తను వేయడం అనేది నార్మల్గా వేయాలి కానీ బట్టి తను ఎదిలించుకున్నట్టు వేశాడు, అది నాకు కూడా అనిపించింది అని చెప్పని. తర్వాత ఇంకోటి ఏంటంటే యష్మి నాకు ఏంటంటే అందరికీ 3 సార్లు ఇచ్చింది వేయడానికి మట్టి, కానీ ప్రేరణ ఏంటో నాకు మాత్రం 2 సార్లే ఇచ్చింది, 3వసారి ఇవ్వలేదు నాకు అని చెప్పేసి యష్మిని అడిగితే యష్మి ఏమంటుందంటే, నేను బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ప్రేరణ నువ్వు వెళ్తే ఏంటి పృథ్వీకి వేస్తావు అందుకని చెప్పేసి నిఖిల్కి 4 టైమ్స్ ఇచ్చింది, ప్రేరణకి 2 టైమ్స్ ఇచ్చింది. అది అందుకే లాస్ట్లో ఏంటవన్నీ నిఖిల్ని అవినాష్ని పంపించింది. అంటే ఎందుకంటే తెలుసు నిఖిల్ ఎలాగైనా రోహిణికి వేస్తాడు, అవినాష్ ఎలాగైనా పృథ్వీకి వేస్తాడు, అందుకని చెప్పేసి నిన్ను నిఖిల్ని పంపించాను పంపిస్తే ఇద్దరు రోహిణికే వేసేస్తారు, బ్యాలెన్స్ చేద్దామని. తను బ్యాలెన్స్ చేయడం ఏంటి, ప్రేరణను పంపించాలి, 3rd టైం అంటే ప్రేరణను పంపించాలి, నిఖిల్ ఎందుకు పంపించాలి, ఎవరికి వేయాలనేది వాళ్ళ ఇష్టం అంతే తప్ప నువ్వు అక్కడ బ్యాలెన్స్ చేయడం, నువ్వు బ్యాలెన్స్ చేయమని చెప్పాడు బిగ్ బాస్ లేదు కదా, పంపించాలి. సంచాలకి ఎప్పుడు చేస్తున్నా ఏదో ఒకటి ఇటువంటి తెంగర పనే చేస్తుందేమో అని చెప్పి యష్మి అనిపిస్తుంది. ఎటువంటి గొడవలు ఎటువంటి ఇది లేకుండా అస్సలు చేయదేమో అని అనిపిస్తుంది. ఆ విధంగానైతే అందుకనే నేను నిన్ను పంపించకుండా నిఖిల్ని పంపించడం జరిగింది అనమాట. అందుకనే లాస్ట్లో నిఖిల్ అండ్ అవినాష్ వెళ్తారన్నమాట. ప్రేరణకైతే 2 ఛాన్సెస్ వస్తాయి, నిఖిల్ మాత్రం 4 టైమ్స్ ఇస్తుంది అన్నమాట. అలాగా తర్వాత ఏంటి దీన్ని కూడా ప్రేరణ వచ్చినప్పుడు ఒకటి వేయడంలోని మాట వినదు కదా. ప్రేరణ ఏదైనా చెప్తున్నా సరే వినదో ఆగదో, టపా అని ఒక స్పూను టేస్ట్ తేజాకి ఒకటేమో రోహిణి దాంట్లో పడేసింది కదా, దానికోసం కూడా డిస్కషన్ జరుగుతుంది. వద్దు అంటున్నా చెప్పి వినకుండా నువ్వు పట్టు వేసేసావు అని చెప్పేసి. ఇంకా తర్వాత యష్మి అనేది దాన్ని కొంచెం సరిదిద్దింది. యష్మి కూడా టైంలో వినలేదు కదా, నెక్స్ట్ మళ్ళీ ప్రేరణను పంపించి మళ్ళీ బ్యాలెన్స్ అనేది చేపిస్తుందని చెప్పేసి దానికోసం కూడా కొంచెం డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. తర్వాత నిఖిల్ ఏంటంటే పృథ్వీ అసలు టాస్క్ ఓడిపోయిన తర్వాత బుర్ర కింద పెట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు. నిజంగానే దగ్గర 1 అవర్ దాకా ఏడుస్తూనే ఉంటాడు, కింద మొహం పెట్టి చూడకుండా ఏమిని. అప్పుడు నిఖిల్ దగ్గరికి వచ్చి ఊరుకోబెట్టడం, తర్వాత తన కాళ్ళు కూడా వత్తడం, అలా చేసి చాలా మోరల్ సపోర్ట్ అయితే ఇచ్చాడు నిఖిల్ మాత్రం. నిజంగా ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలని అనిపించింది, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అనిపిస్తుంది, అన్నదమ్ముళ్ళ ఉంటారని చెప్పేసి మాత్రం ఫీలింగ్ అయితే కలుగుతుంది. దగ్గరగా పక్కన కూర్చోవడం అది అంతా చేయడం అయితే జరుగుతుంది మాట. చాలా సపోర్ట్ చేస్తాడు పృథ్వీ. అసలు ఏంటి తట్టుకోలేకపోతుంటాడు, ఎందుకంటే రోహిణిని తను ఏ విధంగా తీసి పడేస్తాడో అని తనకు తెలుసు కదా. అందులో ముందే ఆటో టాస్క్లో ఇన్ని మాటలు మాట్లాడుతుంది విష్ణుప్రియ ఎవరికి, రోహిణితో. ఏంటి నీలో ఫైల్ లేదు, నువ్వు జీరోవి, నేను ఇన్ని వారాల నుంచి ఉంటున్నాను అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడుతుంది కదా, అవన్నీ తెలుసు. తర్వాత ఏంటి ఆ ఆటో టాస్క్ పృథ్వీ గెలిచినప్పుడు ఏ విధంగా అంటే గట్టిగా నేనే ఈ ఆటోకి మహారాజుని అది ఇది అని చెప్పి బిల్డప్ ఇస్తాడు. అదే రోహిణి గెలిచినప్పుడు ఎలా ఉంటుంది తను, నిజంగానే తను ఎంతో ఇమోషనల్ అయిపోయి ఏడ్చి నాకు ఫైర్ ఉంది, నేను జీరోని కాదని చెప్పి ఏడ్చిన విధానం చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇమోషనల్ అయ్యారని అనిపిస్తుంది. నిజంగానే ఏంటో మన ఇంటి పిల్ల అయిందా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది రోహిణి. అసలు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోనే ఈ ఎపిసోడ్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. అసలు బిగ్ బాస్ దేంట్లోనైనా ఇదే హైలైట్ అవ్వచ్చు, ఎందుకంటే ఒకే ఎపిసోడ్ అంటే ఒకే టాస్క్లో తనకి అవమానం జరగడం, ఆ అవమానం తట్టుకొని విన్ అవ్వడం అనేది ఇక ఈ సహజంగా ఎప్పుడైనా అవమానం చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లాస్ట్లోనే ఎప్పుడో అవుతుంది, కానీ అదే లైన్లో అవ్వడం అంటే జస్ట్ ఒక టాస్క్ ముందు తను అలా తిట్టడం, నెక్స్ట్ తను విన్ అవ్వడం, అంటే తను ప్రూవ్ చేసుకుంది. ఇక్కడ జీరో అనడం, నేను జీరోని కాదు హీరో అని చెప్పేసి రోహిణి ప్రూవ్ చేసుకోవడం అనేది జరిగింది కదా. ఇవన్నీ చూశాడు కదా పృథ్వీ, అందుకనే కొంచెం ఇదైనట్టున్నాడు. నేను మాట్లాడినాను ఫీలింగ్ తను లోపల ఉండొచ్చు, బయట చెప్పకపోవచ్చు, కానీ తను ఆడడం మాత్రం బాగా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. పృథ్వీ పెట్టలేదని చెప్తారు, పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టారు. రోహిణి వీళ్ళందరూ ఎఫర్ట్స్ బాగా పెట్టారు, కానీ
ఓడిపోవడం వలన తనకి ఆ కొంచెం గిల్టీ ఫీలింగ్ కూడా ఉండవచ్చు, ఓడిపోయిన బాధ కూడా ఉండవచ్చు. యాక్చువల్లీ పృథ్వీ ఏంటంటే ఫస్ట్ నుంచి మెగా చీఫ్ అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. ఒకసారి అంటాడు, మెగా చీఫ్ అవ్వడం ఎందుకురా, లేనిపోయిన బాధ్యతలు అది అది అని చెప్పి అంటాడు. ఈసారి యాక్చువల్లీ వాళ్ళ మదర్కి వచ్చి అన్నారు కదా, ఎలాగైనా నువ్వు మెగా చీఫ్ అవ్వని చెప్పి, తర్వాత హౌస్మేట్స్తో కూడా అంటారు, మావాడిని కూడా మెగా చీఫ్ చేయండి అని చెప్పేసి అంటారు కదా. అప్పుడు తనకి బాగా ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపించాడు, ఎలాగైనా నేను అవ్వాలి మెగా చీఫ్ అని చెప్పేసి. అవ్వకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయితే అవ్వాడు. దానికి నిఖిల్ ఇచ్చిన సపోర్ట్ మాత్రం చాలా బాగా ఇచ్చాడని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అవుతుంది. నబీల్ అయితే పక్కన కూర్చోవడం అవుతుంది. తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అందరూ చాలా ఆల్మోస్ట్ అందరూ సంతోషంగానే ఉంటారు, ఒక్క నబీల్ తప్ప. మరి నబీల్ ఆ విధంగా ఉండడం కరెక్టా కాదా మీరు కామెంట్ చేసి చెప్పండి. నిఖిల్ పృథ్వీకి మంచి సపోర్ట్ ఇచ్చాడు, ఆ సపోర్ట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టో కాదో చెప్పండి. తర్వాత రోహిణికి గౌతమ్ సపోర్ట్ ఇచ్చాడు, చాలా ఎంకరేజ్ చేశాడని రోహిణి చెప్తుంది. ఏంటంటే తను ఎక్కడ లో ఫీల్ అయినా సరే, నువ్వు లేదు నిన్ను జీరో అన్నారు, జీరో కాదని నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు బ్యాలెన్స్గా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండని చెప్పి చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చాడని చెప్పి చెప్తుంది రోహిణి. మరి గౌతమ్ ఆ విధమైన సపోర్ట్ ఇవ్వడం కరెక్టా కాదా, ఇవ్వడం వల్ల మీకు ఏమనిపిస్తుంది నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అసలు మర్చిపోదు. బాయ్ బాయ్.